లోనే ఉండి సముద్రంలోనే పైకి లేచి సముద్రంలోనే ప్రయాణించి సముద్రంలోనే పడిపోయినట్టు కెరటం ఈశ్వరుడి యందు పుట్టి ఈశ్వరుడి యందు పెరిగి ఈశ్వరుడి నందు పడిపోయేటటువంటి మనం నేను వేరు అన్న భావనతో కెరటమని పేరెట్టుకున్నాం. సముద్రము నుండి కెరటము వేరు కాకపోయినా కెరటమని పేరు పెట్టుకున్నట్టు ఈశ్వరుడు లేనిదే లేని మనం వేరుగా ఉన్నామనుకుని కెరటం అనుకుంటున్నాం. ఈ భావన ఎప్పుడు లేదు? లోపలికి వెడితే లేవు కెరటాలు. మీరు బాగా లోపలికి వెళ్ళి విచారణ చేస్తే కెరటాలు లేవు, సముద్రమే ఉంది, ఈశ్వరుడే ఉంది. లోపల ఆత్మ చైతన్యం ఒక్కటే ఉంది జ్ఞానం చేత. కానీ కాబట్టి శంకరులు ఎంత గొప్పగా సమర్థిస్తున్నారో చూడండి. సాముద్రోహి తరంగ క్వచన, క్వచన అంటే నెవర్, ఎప్పటికీ, క్వచన సముద్రో న తారంగ, తరంగంలో మాత్రం సముద్రం లేదు. మీకు ఇంకా బాగా అర్థం అవ్వాలి అంటే నేను ఒక ఉదాహరణ చెప్తాను. ఒక బంగారంతో వస్తువులు తయారు చేసేటటువంటి కొట్టు యజమాని ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఏదో వ్యాపారం చేస్తున్నాడు. 8 గంటలకు కొంచెం ఒళ్ళు వేడెక్కినట్టు అనిపించింది. శ్రావణ మాసం, చాలా రష్గా ఉంది కొట్టు. 9 అయింది, ఇంకా అసలు కళ్ళు మండిపోతున్నాయి, చాలా జ్వరం వచ్చేసింది. 9:30 అయింది, ఇంకా ఎంత బేరం అన్నా చూడకండి, కొట్టు కట్టేయండి అన్నాడు. ఎందుకంటే అదేం కందిపప్పు కొట్టు కాదు, ఫోన్లే పోతే పోయింది, కాస్త ఏదో అమ్మేస్తారని చెప్పి వెళ్ళిపోవడానికి బంగారం కొట్టు. కాబట్టి ఆయన అన్నాడు తలుపులు వేసేయండి అన్నాడు. వేసేసాడు. ఆయన ఇంటికి వెళ్ళిపోయాడు. ఒళ్ళు తెలియదు, రాత్రంతా నిద్రపోయాడు. మర్నాడు తెలివి వచ్చింది, జ్వరం తగ్గింది. సంధ్య అంటారు, అంటే ఒంటి మీద తెలివి లేని స్థితిలో ఆ కొట్టు కట్టి ఇంటికి వెళ్ళాడు. కొడుకుని పిలిచి అన్నాడు, రే రాత్రి అసలు కొట్టుకి తాళాలు వేశానా, అనుమానంగా ఉంది. నువ్వు గబగబా వెళ్ళి 10ంటికి కొట్టు తెరవడం కాదు, ఇప్పుడు ఉదయం 6 అయినా గబగబా కొట్టుకెళ్ళి తలుపులు తీసి బంగారం అంతా ఉందో లేదో చూసిరా అన్నాడు. కొడుకు గబగబగబా కొట్టులోకి వెళ్ళి తలుపులు తీసొచ్చి నానా బంగారం లేదు అన్నాడు. తండ్రి హతాశుడైపోయాడు. తాళాలు ఉన్నాయా అన్నాడు. వేసే ఉన్నాయి నాన్నగారు అన్నాడు. అన్న ఏదో జరిగిందిరా, రాత్రి నా ఒంటి మీద తెలివి లేనప్పుడు ఎవరో పట్టుకుపోయారు, పద అని మళ్ళీ పరిగెత్తుకుంటూ వచ్చి కొట్టు తాళాలు తీసి అక్కడ ఉన్నటువంటి ఆ పెద్ద ఇనప చట్రాన్ని పైకెత్తి లోపలికి వెళ్ళాడు. వెళ్ళి చూస్తే గొలుసులు, ఉంగరాలు, కేయూరాలు, ముక్కు పుడకలు, చెవితమ్మిలు అన్నీ అక్కడే ఉన్నాయి. ఏమిరా నీ అసాధ్యం కోలా, బంగారం అక్కడ లేదన్నావు కదరా అన్నాడు. నాన్నగారు బంగారం ఎక్కడుంది, గొలుసులు ఉన్నాయి, చెవితమ్మిలు ఉన్నాయి, గాజులు ఉన్నాయి, వడ్డాణాలు ఉన్నాయి, బంగారం ఏది? తండ్రి అన్నాడు, బంగారమే ఉంది, బంగారంలోంచే గొలుసులు వచ్చాయి, గాజులు వచ్చాయి, ఉంగరాలు వచ్చాయి, నీ మోహం. నాన్నగారు ఉంగరాలు ఉన్నాయి, గాజులు ఉన్నాయి, గొలుసులు ఉన్నాయి, బంగారం ఏదంటాడు కొడుకు. కొనుక్కునేవాడు బంగారం గొలుసు చూస్తాడు, అమ్మేవాడు అందులో ఉన్న బంగారపు బరువు చూస్తాడు. అవునా కాదా? మనం గొలుసు బాగుందా లేదా ఇలా పెట్టుకుని అద్దం దగ్గర చూసుకుని కొనుక్కుంటాం. ఆయన దాన్ని కాటాలో పెట్టేది చేయడానికి వచ్చినటువంటి తరుగు కూడా లెక్కేసి మరి మధురితో లెక్క కడతాడు. దాని బరువు అంటే అందులో ఉన్న బంగారం ఆయన చూస్తాడు. ఇప్పుడు చెప్పండి, బంగారం లేదు, ఆభరణాలు చేయండి, చేయగలరా? ఆభరణాలు లేవు, బంగారం ఉంటుందా? నా 2 ఉంగరాలు చెరిపించేసో ముద్ద చేసి ఇంట్లో పెట్టుకున్నాను, బంగారం ఉందా లేదా? ఉంది. అసలు బంగారమే లేదు, నేను ఇంట్లో పెట్టిన ముద్ద మా ఆవిడేదో చేయించేసుకుంది అనుకోండి. ఇప్పుడు బంగారం ముద్ద లేదండి, 2 ఉంగరాలు చేయండి నన్ను చేస్తారా? ఇది సత్యపి భేదాపగమే నాద నమామ కీనస్త్వం. ఈశ్వర, మేమందరం జీవులను లేకపోయినా నువ్వు ఉంటావు. నామరూపాత్మకంగా వస్తువులుగా, పేర్లతో, వికారములతో, గొలుసులుగా, గాజులుగా, కేయూరములుగా, కంకణములుగా, హారములుగా, చెవిదుద్దులుగా ఉండకపోయినా బంగారం ఉంటుంది. బంగారమే లేకపోతే ఇవి ఉండవు. ఈశ్వరుడు లేకపోతే జగత్తు లేదు, జగత్తు లేకపోయినా ఈశ్వరుడు ఉంటాడు. జగత్తు మాయ, బ్రహ్మ సత్యం, జగన్ మిథ్య. గొలుసులా కనపడుతున్నది బంగారం, గాజులా కనపడుతున్నది బంగారం, కేయూరములా కనపడుతున్నది బంగారం. కానీ నీకు కేయూరము కనపడుతోంది, గొలుసు కనపడుతోంది, గాజు కనపడుతోంది. గాజులు దాచానండి, గొలుసులు దాచానండి, ఉంగరాలు దాచానండి అంటారు, కానీ నేను బంగారం దాచానండి అందరూ ఒక్క మాటతోటి. నీకది కనపడుతోంది, అమ్మేవాడికి బంగారము కనపడుతోంది. కొడుక్కి అన్ని గొలుసులు గాజులు కనపడితే తండ్రికి బంగారం కనపడినట్టు జ్ఞానికి అంతటా ఈశ్వరుడు కనపడి నామరూపములు కనపడవు.
అజ్ఞానికి నామరూపములు కనపడతాయి, ఈశ్వరుడు కనపడ్డాడు. ఇంతే తేడా. ఇది శంకరాచార్యుల వారు అంటున్నారు, నీవు లేక మేము లేవు, మేము లేక నువ్వు ఉన్నావు. ఇలా ఎందుకనాలి? మరి అద్వైతంలో ఉన్నది ఒక్కటే అన్న ఆచార్య స్వామి. ఇప్పుడు ఆయన ప్రార్థన చేస్తున్నది షట్పది. ప్రార్థన చేసేటప్పుడు ఇద్దరు ఉంటేనే కదండి ప్రార్థన. ఇద్దరు లేని ప్రార్థన ఎక్కడి నుంచి వస్తుంది? అహం బ్రహ్మాస్మి అన్నాను అనుకోండి, జ్ఞాని స్థాయిలో నిలబడిపోయాను అనుకోండి, అప్పుడు ఏ ప్రార్థన ఇది? సమాధి యందు నేను ఈశ్వరుడిగా రమిస్తూ ఉంటాను, ఒక్కడనైపోయి ఉండిపోతాను, అప్పుడు ఏ ప్రార్థన ఇది? ప్రార్థన అంటే ఈశ్వరుడు నేను కూడా ఉంటే. షట్పది ప్రార్థన మీ కొరకు నా కొరకు ఇచ్చింది. అంటే ఇంకా మనం జ్ఞాని స్థాయి పొందని వాళ్ళం. జ్ఞాని స్థాయి పొందనటువంటి వాడు నిజాయితీతో ఏమనాలి? ఈశ్వర, మేము లేకపోయినా నువ్వు ఉంటావు, నువ్వు లేకపోతే మేము లేవు. అది కదా అందం. ఈశ్వర, తరంగమునందు సముద్రము లేదు, సముద్రమునందు తరంగం ఉంది. ఇది కదా నిజాయితీ. అప్పుడు ఆ మాట అంటే ఈశ్వరుడు ఏమంటాడు? కొన్నాళ్ళు పోయాక లోపలికి తీసుకెళ్ళి తరంగములు లేకపోయినా సముద్రం ఒక్కటే ఉందంటాడు. ఇక తరంగములు ఉండవు, అంటే కదలికలు ఉండవు. అలా కేవలముగా ఆత్మగా నువ్వు నిలబడగలిగినటువంటి శక్తిని ఈశ్వరుడు నీకు ఇస్తాడు. కాబట్టి సాముద్రోహి తరంగ క్వచన సముద్రో నతారంగ. సముద్రం మాత్రం తరంగం కాదు, తరంగం మాత్రం సముద్రంలోనే ఉంది. ఇది శంకరాచార్యుల వారి యొక్క అద్భుతమైన ప్రతిపాదన. అద్వైతాచార్యులైనటువంటి శంకరాచార్యుల వారు మన కోసమని ప్రార్థన చేసినప్పుడు అద్వైత సిద్ధాంతానికి భంగం రాకుండా సత్యపి భేదాపగమేనాథతమా నమామకీనస్త్వం అంటే అపి అంటే అయినప్పటికీ, నువ్వు నేను ఒకటి అయినప్పటికీ ఈశ్వరాది అనుభవంలోకి రానంతసేపు నేనేమనాలి? నేను కెరటాన్ని సముద్రానికి చెందినవాణ్ణి అనాలి. అంతేకాని కెరటమునందు సముద్రం ఉన్నది అంటే అపహాస్యంగా ఉంటుంది. సముద్రం ఏమనొచ్చు? కెరటములన్నీ నాయందున్నవి అనొచ్చు. ఈశ్వరుడు ఈ జీవులన్నీ నాయందే ఉన్నారు అనొచ్చు. హరిమయము విశ్వమంతయు హరి విశ్వమయుండు. కానీ నేను ఆ స్థాయి పొందకుండా నేను ఈశ్వరుణ్ణి అని మాత్రం అనకూడదు. నేను ఈశ్వరునకు చెందినవాడను అనాలి. ఈ నిజాయితీతో కూడిన ప్రార్థనా సిద్ధాంతాన్ని తరంగమని నువ్వు ఒప్పుకుంటే తరంగములు దాటి లోపలికెళ్ళి తరంగములు లేని సముద్రాన్ని చూడగలిగిన స్థితిని పొందుతావు. అప్పుడు నీకు తరంగమునకు అభేదమై నీవు సముద్రముగా హాయిగా కేవలము పరమాత్మగా అహం బ్రహ్మాస్మి స్థాయికి ఎదగగలిగిన శక్తి ఈశ్వరుడిచ్చి పైకెత్తుతాడు. ఇది చెప్పటానికి సాముద్రోహి తరంగ క్వచన సముద్రో నతారంగ అని అద్భుతమైనటువంటి ప్రార్థన వేదాంతపరంగా శంకరాచార్యులు వారు చేస్తున్నారు. చేసి మనకిచ్చి మనను అనుగ్రహించారు. నేను మీకు అర్థమయ్యేటట్టు చెప్పానేమో అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఇంకా అర్థం కాకపోతే ఆ తప్పు నాది. ఇప్పుడు మనం ఒక్కసారి ఆ స్తోత్రాన్నంతటినీ అందాం. అద్భుతమైన శ్లోకం, 4వ శ్లోకం. అది శంకర భగవత్పాదులకు తప్ప అన్యులకు సాధ్యం కాదు ఆ శ్లోకరచన చేయడం. ఆయనే చెయ్యాలి ఆ శ్లోకాలు. రేపు ఆ 4వ శ్లోకాన్ని వివరిస్తాను. అవినయమపనయ విష్ణో దమయ మనః శమయ విషయ మృగతృష్ణాం భూతదయాం విస్తారయ తారయ సంసారసాగరతః దివ్యధునీ మకరందే పరిమళ పరిభోగ సచ్చిదానందే శ్రీపతి పదారవిందే భవభయ ఖేదచ్చిదే వందే సత్యపి భేదాపగమేనాథ తవాహం నమామకీనస్త్వం సాముద్రోహి తరంగ క్వచన సముద్రో నతారంగ ఉద్ధృతనగ నగభిదనుజ ధనుజకులామిత్ర మిత్ర శశి దృష్టే దృష్టే భవతి ప్రభవతి నభవతి కిం భవతిరస్కారః మత్యాదిభిరవతారై అవతారవతావత
సదా వసుధాం పరమేశ్వర పరిపాల్యో భవతాపభీతోహం దామోదర గుణమందిర సుందర వదన రవింద గోవింద భవజలధి మదన మందర పరమందర మపనయతం మే నారాయణ కరుణామయ శరణంకరవాణి తావకౌ చరణౌ ఇతి షట్పదీ మదీయే వదన సరోజే సదా వసతు. మంగళాశాసనపరైః మదాచార్య పురోగమైః సర్వైశ్చ పూర్వైరాచార్యైః సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. కరచరణ కృతం వా కర్మవాక్కాయజం వా శ్రవణనైనజం వా మానసం వాపరాధం విహితమ విహితం వా సర్వమేత్తక్షమ శివ శివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ.